హాయ్ అండి, వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. దగ్గర ఒక వారం పైన అయిపోతుందండి వీడియోస్ పెట్టడం. కారణం ఏంటంటే అసలు ఈ వీడియోస్ పెట్టకుండా కూడా నేను రోజు తలుచుకుంటూనే ఉండేదాన్ని. అసలు రీజన్ ఏంటంటే ఫోన్ పోయిందండి. నీళ్ళు ఎలా వెళ్ళినాయో తెలియదు అసలు. నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ ఫోను పైన పడుతున్నా వాడికి అందుకుంటుంది కదా చిన్నుకి, వాడేమన్నా బకెట్లో పెట్టేశాడో ఏంటో తెలియదు, వాటర్ వెళ్ళిపోయిందనమాట. దానివల్ల బ్యాటరీ పోయింది, డెస్క్ టాప్ ఏదో పోయింది, అది ఇదని చెప్పి 1 వీక్ ఇవ్వలేదన్నమాట. ఫోను బాగవుతుంది లేదో కూడా చెప్పట్లేదు. ఇంకా ఇలా కాదు సంగతి అని చెప్పి ఒక చోట ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తెచ్చేసి మళ్ళీ నిన్న ఆదివారం కదండి, వేరే చోట అరుణాచలం తీసుకువెళ్తే వాళ్ళు బ్యాటరీ వేసి ఇచ్చారు. వాడినంత వరకు వాడండి, తర్వాత ఇంకా మార్చేయండి, హీట్ అయిపోద్ది అన్నారనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఫోన్ అయితే కొనలేమండి, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. అందువల్ల ఏంటంటే ఇదే ఫోను వాడినంత వరకు వాడదాంలే అని చెప్పి కొంచెం జాగ్రత్తగా తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు ఫోన్ మార్చి కొనుక్కోవాలంటే ఎలా లేదన్నా మన దగ్గర 15,000 ఉండాలన్నమాట. ప్రజెంట్ అయితే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే ఉంది. ఇంకా అది కాకుండా మీకు ఒక విషయం చెప్పాలి కదా, ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి. మిషన్ తీసుకున్నాను కదండి, అది కూడా ఆ బ్యాంక్ అకౌంట్లో 5,000 ఎప్పటి నుంచో ఒక 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాయి అనమాట. సరే ఆ కార్డులో ఉండే కన్నా తీసి ఏదైనా వస్తువు కొంటే యూజ్ అవుతుంది కదా, కటింగ్ కూడా మర్చిపోకుండా ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా మిషన్ అయితే తీసుకున్నానండి. ఇవాళ మండే కాబట్టి ఇంకా వంట అయితే మొదలు పెట్టుకున్నానండి. మార్నింగే అసలు టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఆయన అయితే ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ వంటకి ఇంకొకసారి చేయాలి. వద్దులే ఒకసారి వంట మొదలు పెట్టేసుకో, మళ్ళీ బయట ఎండ ఎక్కువైపోద్ది కదా అన్నారని చెప్పి ఇంక నేనైతే వంటే ఒకసారి చేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయ టమాటా పెట్టి అలానే రసం, అలానే వాళ్ళిద్దరికి గుడ్లు అనమాట. ఇవాళ నేనైతే ఎగ్ తినండి, వారం కాబట్టి. ఇంకా బయట అయితే అన్నం ఉడుకుతుందనమాట. సరే అది వార్చేలోపు లోపలికి వచ్చి కూర తాలింపు పెట్టుకుందామని చెప్పి పక్కనేమో రసం ప్రిపేర్ చేయడానికి దాకా పెట్టుకున్నాను. అలానే ఇక్కడ చిక్కుడుకాయలు అవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇంకా ఆయిల్ అది వేసేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. రసం ఏంటో తెలియదు కానీ ఒక 4 days నుంచి నేను చూస్తున్నాను, రసం చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. రసం పౌడర్ అలాంటివి ఏం వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే జీలకర్ర అలానే వెల్లుల్లిపాయ దంచేసి పక్కన పెడతాను. తర్వాత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు ఎండుమిరపకాయ, ఒక్కొక్కసారి కరివేపాకు లేకపోయినా కూడా ఫ్లేవరు లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందన్నమాట. ఇంక ఇవాళ అన్నీ ఉన్నాయన్నమాట, కొత్తిమీర కరివేపాకు. ఇవి కూడా ఆల్రెడీ నేను చింతపండు టమాటా వాటర్లో నానబెడతాను అనమాట. దాంతోపాటే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి శుభ్రంగా నలుపుకొని నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాను. ఈ తాలింపు అయిపోయింది కదండి, దాంట్లో ఆల్రెడీ దంచిపెట్టిన జీలకర్ర వెల్లుల్లి ఇది ఉంది కదా, అది కూడా వేసేసి పసుపు వేసేసి కొంచెం ఇంగు వేస్తే ఇంకా వేగిపోయిన తర్వాత ఆ వాటర్ ఉంది కదా అది కూడా వేసేసి సరిపడిన ఉప్పు వేసుకుని ఒక 2 పొంగులు అయితే రానిస్తాను అనమాట. ఇంకా రసం అయితే అయిపోయింది, కూర అయితే ఉడుకుతుందండి. ఈ సపోటా పళ్ళు ఒక పెద్ద కవర్తో మా హస్బెండ్ చిన్నమ్మ వాళ్ళ పొలం వెళ్ళి కోసుకుని వచ్చారనమాట. ఏంటో తెలియదు కానీ అన్నీ ఉన్నవాళ్ళు దేని మీద శ్రద్ధ చూపించారనమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పొలం ఎక్కువ, అన్నీ ఉన్నాయి, మామిడికాయలు అలానే సపోటా అలాంటివన్నీ కోసి చక్కగా మార్కెట్కి అవి పంపించుకోవచ్చు. కానీ వాళ్ళేమో శ్రద్ధ చేయరు. పెద్ద పెద్ద సపోటా పళ్ళు నేను ఆల్రెడీ కవర్లో చూపిస్తాను చూడండి, వెనకాల రూమ్లో పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ వస్తానుండని చెప్పి ఒక 1/2 hour వెళ్ళారనమాట. ఏం తెస్తున్నారా అని చూస్తే ముంజికాయలండి. ఈ సంవత్సరంలో ముంజికాయలు ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం. చాలా పెద్ద కాయలు, చాలా టేస్ట్గా కూడా ఉంటాయేమో అనిపించింది. ఆయన వెళ్ళేలోపు అంటే వాళ్ళు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. వెళ్తే 11 గంటలకు వెళ్తానన్నారు. కొట్టేసి వెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా మిషన్ అని చెప్పాను కదండి, ఇదే అనమాట. ఇది ప్రైస్ వచ్చి 7,000 పడిందండి. ఇంకా నేనైతే మిషన్ నేర్చుకుంటున్నప్పుడే అనుకున్నాను మంచిగా మోటార్ మిషన్ కొనుక్కోవాలి ఒక 13,000 అయినా సరే అని. కానీ ఈ మిషన్ కొనే టైంకి మా దగ్గర అసలు 7,000 ఉండడమే కష్టంగా అనిపించింది. నా దగ్గర ఏమో 5,000 ఉన్నాయి కదా, 2,500 మా హస్బెండ్ వేసి అలా 7,000 పెట్టి కొన్నారనమాట. దీనికి కావాలంటే మోటార్ కూడా పెట్టించుకోవచ్చండి, కానీ ఇప్పుడు ఏమీ అవసరం లేదులే. ఇంట్లో మనం ఫస్ట్ కుట్టుకుని తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళకి అది కుట్టొచ్చులే, అది కూడా టైం పడుతుంది. మనం బాగా నేర్చుకోవాలి. మా చిన్నాన్న అయితే అక్కడ ట్రాక్టర్ నడుపుతున్నారు చూసారా, పొలం దున్నుతున్నారండి. నిన్న మా ఆయన వెళ్ళి ఆదివారం రేషన్ ఇస్తున్నారనమాట. ఇంకా నేనే చూసి ఎవరో తెచ్చుకుంటుంటే బట్టలు దిగుతున్నప్పుడు చూసి చెప్తే ఆయన కూడా వెళ్ళి తెచ్చేశారు. గోధుమలు తేలేదనమాట ఈ మంత్. బియ్యము కందిపప్పు అలానే పంచదార ఒక సేమియా ప్యాకెట్ కూడా ఇస్తారు చిల్లర లేకపోతే, అలానే ఆయిల్. ఇంకా సపోటా పళ్ళు అని చెప్పాను కదండి, ఇవే అనమాట. ఎంత పెద్ద కాయలు ఉన్నాయో చూసారా. ఇలాంటి చెట్లే మన ఇంట్లో ఉన్నాయనుకోండి చక్కగా కోసుకొని మార్కెట్కి అయితే పంపించుకుంటాం. మా చిన్నమ్మ వాళ్ళు ఎప్పుడు అంతే అనమాట, అలా వదిలేస్తారు కాయలు, అందరూ వచ్చి కోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మేమే ఎక్కువ వెళ్ళం కానీ పక్కన ఉన్న వాళ్ళు అది ఎక్కువ కోసుకుంటూ వెళ్తారనమాట. ఇంకా రేషన్ నుంచి తెచ్చిన పప్పు పంచదార ఇవన్నీ కూడా ఒకసారి ఎండలో పెడతానండి. పంచదార ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ పప్పు కాసేపు ఎండలో పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానమాట, పురుగులు ఏం పట్టకుండా ఉంటాయి. ఈ చీమలకి ఏం తినాలో ఏం తినకూడదో ఏం తెలియట్లేదు అనమాట, ప్రతి దానికి చీమలే.
నిన్న ఫోన్ ఇవ్వడానికి అరుణాచలం వెళ్ళాం కదండి. వచ్చేటప్పుడు ఈ కర్బూజాకాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. చిన్ను అసలు కోసి పెట్టినా తిండు, జ్యూస్ చేసినా తాగడు. సరే ఐస్ క్యూబ్స్, ఐస్ మోల్డ్స్ కొన్నాను కదా, దాంట్లో వేసి పెడితే ఐస్లా తింటాడు కదా అన్నట్టు నా ఆశ అనమాట. తీసుకొచ్చాను వాడి కోసమే. కేజీ 50 రూపాయలు అనమాట. అలానే అక్కడ వెల్లుల్లిపాయల కవర్ ఉంది చూసారా, ఆ బుట్ట నిండా కవర్లు ఎప్పటికప్పుడు పోగపడిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా తీసేసి దేంట్లో అయినా పెట్టేయాలి. ఇంకా మండే కదండి, పూజ సామాన్లు తోముకోవాలి, అలానే గది శుభ్రం చేసుకోవాలి, మాప్ పెట్టాలి, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ చిన్నుకి అయితే మా హస్బెండ్ తినిపించమని చెప్పాను. ఆయన అలా చిన్న చిన్న పనులు నాకు సాయం చేస్తే కొంచెం పనులు తొందరగా అయిపోతాయి అనమాట. ఇంకా పూజ గది అయితే శుభ్రం చేసేసానండి. దేవుడి సామాన్లు తోమే పని అయితే ఉందన్నమాట. పౌడర్ కూడా లేదు. అది మేము చింతపండు క్లీన్ చేసాం కదండి మొన్న, ఆ ఉట్టు అయితే చాలా ఉంది. కొంచెం సర్ప వేసేసి ఆ ఉట్టుతో తోమితే తెల్లగా వస్తాయన్నమాట. ఇంకా అదే పని చేయాలి. పప్పు కూడా నేనైతే అందులో పెట్టేసుకున్నానండి. కొత్తగా అయితే మా హస్బెండ్ ఇక్కడ కుళాయి వేశారు. అస్తమానం కిందకి దిగుతున్నాను కదా, మొన్న అయితే పడిపోయాను, ప్యాంటు కాళ్ళలో పడిపోయి. అందువల్ల పైపులు అవి తీసుకొచ్చి ఇక్కడ కుళాయి అయితే బిగించారనమాట. చిన్న పనే కాబట్టి మా హస్బెండ్ ఇలా చిన్న చిన్న పనులు ఆయన చేసేసుకుంటారు, తెలుసు కాబట్టి. ఇంకా నేనైతే దేవుడి సామాన్లు తోమేసుకుని బొట్లు అవి పెట్టేసి ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని విడిచిన పువ్వులే మార్నింగ్ కోసానండి. నిన్న సాయంత్రం లేము కదా మేము, దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఫైనల్గా దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఆయన అయితే బాబుకు తినిపిస్తున్నారు. సోమవారం శివుడికి తుమ్మ పువ్వులు అంటారు కదండి, అది మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. ఇవాళ కోద్దామని మర్చిపోయాను. ప్రతి సోమవారం కోసి పెడుతున్నాను. పోయిన వారం ఈ వారం కూడా కోయడం మర్చిపోయాను అనమాట. పోయిన వారం అంతగా లేవని చెప్పి వదిలేసాను. ఈ వారం ఏమో అసలు గుర్తే లేదండి. సరే, ఉన్న పువ్వులు పెట్టేసి నీళ్లు మంచిగా పెట్టుకొని ఆ సపోటా పళ్ళు అయితే రెండు పెట్టాను అనమాట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకొని అందంగా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం తినే టైము 10:30 అలా అయిపోయింది అనుకోండి. ఇంకా మా కాసేపు బట్టలు అవి ఉతకడం, మళ్ళీ చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇలా టైము 1:30 అలా అయిపోయిందనమాట. ఈలోపు అయితే ఆయన పాపం ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మా బాబుకి మార్నింగ్ తినిపించేశారు. మధ్యాహ్నం నేను రసం పెట్టేసి వాడికి తినిపించాను అనమాట. మా ఇంటి ఎదురుగా అంటే మా హస్బెండ్కి వాళ్ళు అక్క వాళ్ళు అవుతారనమాట. వాళ్ళు కరెంటు స్తంభాలు అయితే వేయిస్తున్నారనమాట. అది మా పొలంలోకి వచ్చేలాగా వేశారు. అది కొంచెం డిస్కషన్ అయ్యి అక్కడే టైం 4:30 అలా అయిపోయింది. ఎదురుగా పొలం వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు. ఇప్పుడేమో వేసే టైంకి ఏమో మా గొట్టు మెంచి వేయడానికి వీల్లేదు అన్నట్టుగా ఇద్దరికి కొంచెం వాగ్వాదం అయిందనమాట. అదంతా వాళ్ళంతా వెళ్ళేసరికి మేము తినేసరికి 4 అయ్యిందండి. ఇంకా 4 తినిన తర్వాత 4:30 ఇలా ఇల్లు గుమ్మలు తుడుచుకొని ఇంకా బయట పనులన్నీ చేసుకుని బట్టలు ఒక 2 రోజుల నుంచి మడత పెట్టకుండా అలానే ఉన్నాయన్నమాట. అవన్నీ మడత పెట్టేసుకుంటే మా బాబు ఏమో తెచ్చుకో వెనకాల తెచ్చిస్తున్నాడు నాకు. ఇంకా మా హస్బెండ్ అయితే చిన్నుకి రైస్ ఉంది కదా, బీట్రూట్ వేసి బీట్రూట్ రైస్ చేస్తే సరిపోతుంది, కొంచెం హెల్ప్ చేయంటే చేస్తున్నారనమాట. ఇది మార్నింగ్ తీసి పెట్టానండి. చాలా ఐస్ పట్టేసింది మేగడ. సరే నెయ్యి చేసేద్దామని. మధ్య పాల్లో మేగడ తీయట్లేదు నేను కానీ ఆయన కానీ. ఇంక ఈసారి నుంచి తీయాలి. ఇప్పుడు ఒక కప్పు వచ్చింది కదా, మళ్ళీ ఇలాంటి ఒక 2-3 కప్పులు వేస్తే ఒక ఫుల్ డబ్బా అయితే అవుతుంది నాకు తెలిసి. ఆయన అయితే బీట్రూట్ రైస్ చేస్తున్నారండి. నేను ఇంకలో బట్టలన్నీ మడత పెట్టేసి సర్దేసుకున్నాను అనమాట. ఈరోజు మండే వ్లాగ్ ఇలా గడిచిందండి. ఈ ఫోన్కి వచ్చిన ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టడానికే అవ్వలేదన్నమాట. ఇంకా అందరూ మర్చిపోతారేమో అనే భయంతో ఇవాళ తొందరగా నా పనులన్నీ ముగించుకుని పనులు చేసుకుంటూనే వీడియో కూడా తీసుకుని అప్లోడ్ చేసి అయితే పెడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం.